హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను టమాటా నిలవ పచ్చడి పట్టాను. ఇవి నాటు టమాటాలు అండి, చాలా పుల్లగా ఉంటాయి, టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చడికి. ఇక్కడ 1 కేజీ టమాటాలు తీసుకున్నాను, శుభ్రంగా కడిగేసి తుడిచేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసిన దాంట్లో ఆయిల్ యాడ్ చేయకూడదు. నేను ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకున్నాను. యాక్చువల్గా దీనికి అయితే మీకు 75 గ్రామ్స్ వరకు చింతపండు పడుతుంది, 50 గ్రామ్స్ ఉప్పు పడుతుంది, రాళ్ళు ఉప్పు. నేను ఇక్కడ 30 గ్రామ్స్ చింతపండు, 30 గ్రామ్స్ సాల్ట్ వేసుకున్నాను. కావాలితే మళ్ళీ యాడ్ చేసుకుందామని. ఆయిల్ వేయకుండా మగ్గబెట్టుకోవాలి. నేను ఇంకా మిక్సీ తిప్పటం అంటూ ఏమి ఉండదండి. అలాగా అయిపోయిన వెంటనే బాగా మెదిమేసుకుని చేతితోటి మెదుపుకోవాలి. మెదుకున్న తర్వాత నేను 1/2 స్పూన్ మెంతిపిండి, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూను ఆవపిండి వేసాను. నేను ఎవ్రీ మంత్ ఇవన్నీ నేను వేపించి పౌడర్ చేసి పెట్టుకుంటానండి ఎవ్రీ మంత్. సో నా దగ్గర ఉంది కాబట్టి నేను యాసిటీస్ వేసేసుకున్నాను. తర్వాత ఆయిల్ పెట్టుకున్నాను. దాంట్లో నేను గ్రౌండ్నట్ ఆయిల్ యూజ్ చేశాను. జీలకర్ర, ఆవాలు, మెంతులు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను. డైజెస్ట్ సిస్టమ్ కూడా చాలా మంచిది కాబట్టి. వెల్లుల్లిపాయ కూడా వేసుకుని బాగా వేగిన తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఈ బాగా వేగిన తర్వాత నేను డైరెక్ట్గా వేడిది నేను ఆ టమాటోలో వేసేసుకుంటాను. ఎందుకంటే టమాటోలో ఏమన్నా పచ్చిదనం ఉన్నా ఏదన్నా ఉన్నా పచ్చడి పాడవకుండా ఉంటుంది. వన్స్ ఇదంతా కూల్ అయిన తర్వాత అప్పుడు నేను కారం కలుపుకుంటాను. కారం అంటే వెల్లుల్లిపాయ కారం, దాంట్లో ఇంకేం ఉండదు, జస్ట్ వెల్లుల్లిపాయ కారం అంతే. ఒకసారి మిక్సీ తిప్పుకుని కారంలో వెల్లుల్లిపాయలు తిప్పుకుని ఇది బాగా చల్లారిన తర్వాత అప్పుడు పచ్చికారం కలుపుకుంటాను. ఈ పచ్చడి మీకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ 2 మంత్స్ వరకు ఉంటుంది. బయట అయితే 10 డేస్ 15 డేస్ ఉంటుందండి. ఇదంతా కలిపిన తర్వాత, కారం కలిపిన తర్వాత నేను దీంట్లో స్పెషల్ ఏంటంటే 2 స్పూన్స్ ఆఫ్ మన ఆవకాయ పట్టుకుంటాం కదా, మామిడికాయ పచ్చడి, ఆ ఆయిల్ని దీంట్లో 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటాను. ఎందుకంటే ఆ ఫ్లేవరు టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. సో నెక్స్ట్ డేకి ఇది మార్నింగ్ అలా ఉంది. నేను దీనికి వేడివేడిగా దోశలు వేసాను. ఇవి జొన్న దోశలండి. జొన్న ఊతప్పాలనుకోండి, జొన్న దోశలైనా పర్వాలేదు. ఇంకా సరే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఉంటుంది కదా అని చెప్పేసి పచ్చడి టేస్ట్ చేద్దామని దోశలు వేసాను. దీంట్లో కొంచెం క్యారెట్, ఉల్లిపాయ, ఎక్కువ జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, తర్వాత క్యారెట్ తురిమి వేసుకున్నాను. నెయ్యి వేసుకున్నాను 1/2 టేబుల్ స్పూన్ అంతే. మా ఇంట్లో ఈ టమాటా పచ్చడి చేస్తే పెరుగులో కలుపుకొని తింటారండి, ఇష్టం బాగానే. సో నేను పెరుగులో 1 స్పూన్ వేసి పచ్చడి బాగా కలుపుకున్నాను. అంతా సరిపోయింది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.